వెల్కమ్ టు A9 టీవీ. రాబోయే 2025 సంవత్సరంలో హజ్ యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చేస్తామని కడప మాజీ డిప్యూటీ మేయర్ టీడీపీ నేత అరీఫుల్లా పేర్కొన్నారు. శనివారం కడప నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2024లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ నుంచి పవిత్ర హజ్ యాత్రకు వెళ్లిన హజ్ యాత్రికులు తాము ఎదుర్కొన్న సమస్యలను సోషల్ మీడియా ద్వారా వైరల్ చేయడంతో తన దృష్టికి వచ్చిందన్నారు. అధికారం చేపట్టినప్పటి నుంచి హజ్ యాత్రకు వెళ్లిన వారు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారని ఆయన గుర్తు చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గతంలో హజ్ యాత్రకు వెళ్లే వారికి సబ్సిడీ ఇవ్వడం జరిగిందని, హజ్ యాత్రికులకు ఎలాంటి అసౌకర్యాలు గురికాకుండా ప్రభుత్వం తరపున ప్రత్యేకమైన ఒక టీంను ఏర్పాటు చేసి ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందన్నారు. పవిత్ర హజ్ యాత్రకు వెళ్లే వారికి కడప నుంచి వెళ్లే విధంగా దాదాపు 29 కోట్ల రూపాయలతో హజ్ భవనాన్ని నిర్మాణం చేయడం జరిగిందన్నారు. మేము విజయవాడ నుంచి వచ్చున్నాం సార్. మాకు ఇక్కడ చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇండియా గవర్నమెంట్ మాకు చాలా టైట్ చేసింది. విజయవాడ నుంచి పంపారే గానీ పంపినప్పటి నుంచి ఈ రోజు 5:30-6 గంటలకు ఫ్లైట్ అని చెప్పారు. ఫ్లైట్ అని చెప్పినా కూడా ఇంతవరకు ఫ్లైట్ లేదు, ఏం లేదు. ఉదయం నాస్తా చేయలేదు. 2-3 డయాబెటిక్ పేషెంట్స్ బేహోష్ చేయకుండా పడిపోయారు. వాళ్ళకు నీళ్లు చల్లి ఇది చేసిన తర్వాత కూర్చున్నారు. ఇక్కడ సరిగ్గా మాకు ఎవ్వరు కూడా ట్రీట్ చేయడం లేదు. ఉదయం నుంచి ఆహారం తిప్పలు ఏం లేకుండా చాలా ఇబ్బందులు పెడుతున్నాము. మా ఇండియా గవర్నమెంట్ విజయవాడ ఎయిర్లైన్స్ ఏం చేస్తుందో మాకు తెలీదు. మా స్పైస్ జెట్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మాకు స్పైస్ జెట్ కు మాకు సంబంధం లేదు. ఇక్కడ వచ్చి సౌదీ గవర్నర్ వచ్చి ఏదో వీడియోస్ తీసుకుపోయారు. ఆ గవర్నర్స్ ఆ పబ్లిక్ మాట్లాడుతున్నారు. మీకు మెసేజ్ ఇస్తామని చెప్పారు. మళ్ళా 11:20కి ఈ రోజు ఫ్లైట్ అని చెప్పారు. మళ్ళా ఏం చెప్తున్నారంటే ఫ్లైట్ కూడా గ్యారంటీ లేదండి. 5 గంటలు కావచ్చు, 6 గంటలు కావచ్చు అని చెప్పారు. బోర్డింగ్ పాసెస్ మాత్రం ఇచ్చేసారు సార్. నైట్ ఇచ్చారు బోర్డింగ్ పాసెస్. నైట్ బోర్డింగ్ పాస్ ఇచ్చినా కూడా దానికి సమాధానం లేదు, ఏమీ లేదు. మేము ఆహారం లేకుండా చాలా తిప్పలు పడుతున్నాము. మమ్మల్ని ఆదుకునే వాళ్ళు ఇక్కడ ఎవ్వరూ లేరు. ఇండియా గవర్నమెంట్ చూస్తుందంటే విజయవాడకి కూడా ఫోన్ చేస్తున్నాము. కమిటీకి, హజ్ కమిటీకి విజయవాడకి చేస్తున్నా కూడా ఒక్కరు కూడా మాకు సమాధానం చెప్పడం లేదు. ఇప్పుడు మా పరిస్థితి ఏంది మీరే చెప్పండి సార్. మాకు న్యాయం చేయాలని చెప్పి మేము అనుకున్నాము. వేరే వాళ్ళ వాయిస్ కూడా వినండి. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఏమంటే మేము మార్నింగ్ నుంచి నిన్నటి నుంచి వచ్చామండి. కానీ మాకు ఉదయం 6:20కి ఫ్లైట్ అని చెప్పారు. ఇంతవరకు మాకు సమాధానం లేదు. ఏం అడుగుతే ఏమో మాకేం తెలుసు అని అడుగుతున్నారు. కానీ మాకు మళ్ళీ మేము కండిషన్ గా అడిగితే దాంట్లో ఫ్లైట్ లో ప్రాబ్లం ఉంది అంటున్నారు. ఫ్లైట్ లో ఇంత డబ్బు తీసుకొని ఫ్లైట్ లో ప్రాబ్లం ఉన్న ఫ్లైట్ మాకు ఎందుకు ఇస్తారండి? ప్రాబ్లం ఉన్న ఫ్లైట్ మాకెందుకు ఇస్తారు? అయినా కూడా ఇక్కడ ఫుడ్ ప్రాబ్లం కానీ ఇక్కడ మా వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తున్నారు. బినా మెహరం మేము వచ్చామండి. మాకు ఎవరు ఇక్కడ సమాధానం చెప్పేవాళ్ళు కరెక్ట్ గా లేరు. కరెక్ట్ టైం మాకు చెప్పడం లేదు. 11:20 అన్నారు, 6:20 అన్నారు, 11:20 అన్నారు. 11:20 నుంచి 5 అంటున్నారు. 5 నుంచి ఇంకేమంటారు? ఏమని ప్రాబ్లమ్? అటువంటి ఫ్లైట్ ఎలా ఇచ్చారు? 2 రోజుల నుంచి మేము ఆర్థికంగా హెల్త్ పరంగా చాలా దెబ్బతిన్నా ఉంది. చాలా మంది ట్రైన్ రిజర్వేషన్ కూడా చేయించుకున్నారు. 2 డేస్ బినా మెహరం వచ్చాము. లేడీస్ ఏం చేయాలి? మాకు సమాధానం లేదు. ఫుడ్ అంటున్నారు. ఫుడ్ ప్రాబ్లం కాదు ఇక్కడ. మాకు ఇక్కడ ఫ్లైట్ వెళ్తూ ఏమైనా అవుతుంది అంటారు. ఎందుకు అవుతుంది? అయ్యే ఫ్లైట్ ఎందుకు ఇచ్చారు? అన్ని డబ్బులు తీసుకున్నారు కదా. వేరే గవర్నమెంట్ వేరే స్టేట్స్ అన్ని ఇలాగా 4 లక్షలు తీసుకుందా? మా గవర్నమెంట్ తీసుకుంది. కానీ మాకేం సమాధానం ఇవ్వడం లేదు. ఎక్కడ పోయినా కూడా మాకు ఒక్కరు కూడా మాకు హెల్ప్ కూడా చేయలేదు. లేడీస్ వచ్చారు. ఒక్కసారి వచ్చి అడిగిన వాళ్ళు 1-2 వచ్చారు. ప్రతి ఒక్కరు ఏమన్నా మాకు సమాధానం లేదు. ఏమని ఏమో అది నాకు పెద్ద ప్రాబ్లం. ఏమో అని ఎందుకంటారు? గవర్నమెంట్ రెస్పాన్సిబుల్ లేదు. ఫోన్ కూడా ఎత్తడం లేదు. अभी हमारे आंध्र प्रदेश हज कमेटी से जो है हम लोग आए हैं विजयवाड़ा से. हमारी जो है इमिग्रेशन पॉइंट थी तो हम लोग आए. क्या फ्लाइट नंबर क्या है आपका? 5311 स्पाइसी. हम लोग 28 को आए थे मक्के को. अल्हम्दुलिल्लाह आने के बाद अरकान तो पूरे हो गए. वहाँ जैसे भी कमी बेशियां थे सबको बर्दाश्त करे हम लोग. रात को जो है 12:30 को एयरपोर्ट जाना बोले. माशाल्लाह पूरे हाजी जो है आराम के साथ आकर बसों में बैठ गए. उसके बावजूद जो है 1 घंटा 2 घंटे बस में बिठा के फिर उतार दिए. और अभी जो है एयरपोर्ट को बोले 5:30 बजे 6 बजे जाना बोले. अभी आकर 11:30 को फ्लाइट बोले. फिर वो भी डिले बोल रहे हैं. ये क्या भाई हम लोगों पर जुल्म क्या है हमारे स्टेट की तरफ से? आंध्रा गवर्नमेंट पूरे स्टेटों से इतना नीचे हो गई क्या? हम लोग भी जो है फ्लाइट के पैसे आपको नहीं दिए क्या? ये बोलो.
हम लोग तो पैसे पे करे हैं पूरे, किसी का 1 रुपया बैलेंस नहीं है हमारा, तो सारे 4-4 लाख रुपए एक आदमी पे करा है। तो आज जो है हाजियों की हालत ये है, शुगर पेशेंट है, बीपी के पेशेंट है, अभी तक नाश्ता नहीं करे, 10 हो रहा है टाइम, और जो है इनके खाने का नज़म यहाँ पर बोले तो कोई लोग भी जो है जवाब देने के लिए तैयार नहीं। इसलिए आंध्रा गवर्नमेंट से हम लोग रिक्वेस्ट करते हैं वो जल्द अज जल्द किसी फ्लाइट का इंतजाम करे। अगर तुम जो है बहुत सारे लोग गन्नावरम एयरपोर्ट से जो है अपने अपने वतनों के लिए ट्रेन के टिकट बनाए हैं, बहुत सारों के व्हीकल आ चुके हैं, पूरे रिश्तेदार वहां पर आए, बस के टिकट बनाकर है, ये सब नुकसान जो है कौन हमको भरेंगे बोलो। इसलिए आप लोगों से गुजारिश है 1 घंटा 2 घंटे के अंदर जो है हमारा ये प्रॉब्लम जो है आप क्लियर करें तो इंशाल्लाह बहुत बड़ा फायदा होगा। అందరికీ నమస్కారం। ఈ సంవత్సరం 2024లో పవిత్ర హజ్ యాత్రికులు హజ్కి పోయి ఇబ్బంది చాలా మంది పడినారు, ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిన వారు। అది సోషల్ మీడియాలో వైరల్ అయి మా దృష్టికి తెచ్చారు। వైరల్ చూసి మనకు చాలా బాధాకరమైన జరిగింది। ఇంతకుముందు కూడా ఇది హజ్ యాత్రికులకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇబ్బందులు పడతానే ఉన్నారు। వాళ్లకు ఎటువంటి సౌకర్యం లేకుండా అనౌసౌకర్యంతో బాధపడుతూ వచ్చారు। హజ్ అనేది మనకు పవిత్ర హజ్ యాత్రకు వెళ్ళే వాళ్ళు హాజీలకు మేము సేవ చేయాలా, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ సేవ చేయాల్సి వస్తుంది। మన గవర్నమెంట్ అయితే కూడా ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు హయాంలో హాజీలకు సబ్సిడీ ఇచ్చి వాళ్లకు ఎటువంటి సౌకర్యాలు కావాలంటే ఆ విధంగా ఒక టీం వేసి మక్కా మదీనాలో పోయి ఆ టీము మన ఆంధ్రప్రదేశ్ హాజీల కోసం మంచి లాడ్జ్లు చూసి ఎట్లాంటి ఏది కూడా ఇబ్బంది రాలేకుండా చూసేవాళ్ళు। ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నా టీం వేశారు, నా వర్క్ చేశారు, ఏం చేయలేదు, డబ్బులు తీసుకొని కట్టించుకొని హజ్ యాత్రికులకు పంపించి ఆ హజ్ యాత్రికులకు పవిత్రమైన హజ్ యాత్రికులకు చాలా ఇబ్బంది పడింది। ఆ సోషల్ మీడియాలో వచ్చి మనకు కూడా చాలా బాధలు ఇచ్చింది। కానీ కడపలో కూడా చంద్రబాబు నాయుడు గారు 29 కోట్లతో హజ్ హౌస్ కట్టించారు। అది జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు కట్టించారని దానికి యూజ్ చేసుకోలేకుండా జగన్మోహన్ రెడ్డి అయితే ఏమి, మైనార్టీ మినిస్టర్ అంజద్ బాషా అయితే ఏమి, దానికి పక్కన పెట్టేసి ఎక్స్ట్రా డబ్బులు హాజీలతో తీసుకొని గన్నావరం ఎయిర్పోర్ట్తో హాజీలకు పంపించారు। దాని తర్వాత కడపలో చాలామంది, విజయవాడలో చాలామంది వైరస్లో చాలా ఇబ్బంది పడినారు, అసౌకర్యం అయింది, వాళ్ళకు చాలా బాధపడ్డారు। వచ్చే 2025లో మేము టీడీపీ పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు గారు కడప హజ్ హౌస్ నుంచే మన పవిత్ర హజ్ యాత్రికులకు హాజీలకు ఇక్కడి నుంచే మేము ఫ్లైట్ నుంచి పంపిస్తామని, అదేవిధంగా 1 లక్ష రూపాయలు సబ్సిడీ ఇస్తామని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు। ఇంతకు ముందు కాలేకుండా ఆ సౌకర్యాలు మనకు ఇప్పుడు ఉండదు। ఎటువంటి పరిస్థితుల్లో యాత్రికులకు మంచి సౌకర్యం కల్పించి మేము తెలుగుదేశం పార్టీ టీం ఉండి వాళ్ళకు వసతులు చేసి వాళ్ళకు అక్కడ కూడా మక్కా మదీనాలో కూడా ఏ ఇబ్బంది లేకుండా చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాము। ఏ హాజీలు కూడా మీరు దయ ఉంచి మమ్మల్ని ఏమైనా తప్పులు అయితే క్షమించండి। వచ్చే 25లో ఎటువంటి మీకు ఇబ్బంది లేకుండా చేస్తాము। మీరు ఎటువంటి ఈ మాదిరిగా జరిగింది కాదా అని మీరు మనసులో పెట్టుకోవద్దు। వచ్చే 2025లో మేము సబ్సిడీ డబ్బులు ఇచ్చి 1 లక్ష రూపాయలు సబ్సిడీ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు మీకు హజ్కు స్వచ్ఛందంగా మీరు పోయి వచ్చేదానికి సౌకర్యం చేస్తాం।